నేడు మంగళవారం ఉదయం దర్శి మెయిన్ బజార్ నందుగల శ్రీ సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి గుడిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ఆంజనేయ స్వామి వారి ఆశీస్సులు తీసుకున్న దర్శి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, ఆమె భర్త డాక్టర్ కడియాల లలిత్ సాగర్ తదుపరి దర్శి నగర పంచాయతీ యొక్క కంపాక్టర్ వెహికల్ ని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మితో పాటు దర్శి నగర పంచాయతీ మున్సిపల్ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య, దర్శి మున్సిపల్ కమిషనర్ మహేశ్వరరావు, పలువురు మున్సిపల్ అధికారులతో కలిసి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి మాట్లాడుతూ దర్శిని సుందరంగా తీర్చిదిద్దటమే నా లక్ష్యమని, దర్శిపట్నంలో మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందని డాక్టర్ లక్ష్మి స్పష్టం చేశారు. ఆనాడు ఎన్నికల ప్రచారంలో మన ప్రీతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దర్శి అభివృద్ధికి ఇచ్చిన హామీల అమలుకు దర్శి ప్రజలకు నేను జవాబుదారీగా ఉండి అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ముఖ్యంగా దర్శి పట్టణ గ్రామాల ప్రజలకు తాగునీరు అందించడం, పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడం, ట్రైన్లు, రోడ్లు వంటి మౌలిక సదుపాయాల కల్పన ధ్యేయంగా ముందుకు వెళ్దామన్నారు. మన ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సహకారంతో మన ప్రభుత్వం 50 రోజుల్లో అనేక అద్భుతాలు సృష్టించామన్నారు. మొదటి నెల మొదటి రోజే 99% పెన్షన్లు పంపిణీ చేసిన ఘనత మన ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రేపు 1వ తేదీ కూడా ఉదయం 10 గంటల లోపు అందరికీ పెన్షన్లు అందేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తున్నట్లు వివరించారు. ఇలా ప్రజల పాలన, ప్రజల సంక్షేమం, అభివృద్ధి, కనీస సౌకర్యాల కల్పన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారని ఆమె వివరించారు. కేంద్ర ప్రభుత్వం వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరు చేయడం, ఒక్కొక్క జిల్లాకు 300 కోట్లు ఇప్పటికే విడుదల చేయడం కూడా జరిగిందని వివరించారు. ఆ జిల్లాల జాబితాలో ప్రకాశం జిల్లా కూడా ఉండటం మన అదృష్టంగా చెప్పవచ్చన్నారు. ఇందులో భాగంగా మన దర్శి అభివృద్ధి కూడా మన ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సహకారంతో ముందుకు వెళ్దామని వివరించారు. జిల్లా మంత్రివర్యులు గౌరవనీయులు డొల్లా బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్ సహకారంతో దర్శి అభివృద్ధికి నేను నిరంతరం పాటుపడతానని డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో దర్శి మున్సిపల్ వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. బండి వస్తే